చదువుకొని కూర్చొని దాని మీద జీవితకాలం సరిపోదు. సో లెట్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్. రైట్. అయితే నాగార్జున గారు, యమునా పాట గారు చెప్పిన దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఆల్రెడీ 295A సెక్షన్ అనేది ఉంది అని. కానీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి అడిగే వాళ్ళకి ఈ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, భారత న్యాయ సంహిత ఇది పుట్టిందే సనాతన ధర్మం నుంచి. అంటే ఇలా జీవించాలి, ఇలా చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే ఇది పనిష్మెంట్ అని ఈ న్యాయ సంహితలో మనం రాసుకున్న రూల్స్ అన్నీ కూడా ఉన్నది. లేదంటే ఇప్పుడు మనం నడిపిస్తున్న పరిపాలన యంత్రాంగం ఇదంతా కూడా మనకు వచ్చింది ఈ సనాతన ధర్మం నుంచే వచ్చింది. దీన్ని వైపౌట్ చేయగలరా? మరి ఇలా చేస్తామన్న దానికి మరి దీంట్లో ఉన్న దానికి శిక్షలు ఎందుకు వేయట్లేదు వీళ్ళకి? అంటే సనాతన ధర్మం అనేటువంటి దాని మీద మన పరిపాలకులకి గవర్నమెంట్కే సరైనటువంటి అవగాహన లేకుండా ఆ వెస్ట్రన్ కల్చర్కి సంబంధించి వెస్ట్రన్ వాళ్ళ భావజాలం అంతా కూడా మనం సోషలిస్ట్ భావజాలం మన దాంట్లోకి తీసుకొని పేర్లు అనవసరం ఎవరు తీసుకొచ్చారనేటువంటిది. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్దామండి. భూమి గుండ్రంగా ఉందని ఎవరు చెప్పాడు అంటున్నారు? గెలీలియో అన్నారు. ఆ మాట అన్నందుకు ఆయన కొట్టి చంపేశారు, అది వేరే విషయం. కానీ భూగోళం అని మన వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు? చరిత్రకందం రోజుల నుంచి చెప్తున్నారు. బ్రహ్మాండం బద్దలయ్యింది అని ఎప్పుడు చెప్పారు? ప్రతి మాటలో మనం వాడతాం. దాన్నే ఎవడో అమెరికా వాడో ఇంకోడో బిగ్ బ్యాంగ్ అంటే మనం దాన్ని మన పాఠ్య పుస్తకాల్లో పెట్టి చెప్తున్నాం. తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ బూజు బట్టి ఆ బ్రిటిష్ వాడు పెట్టిన లాసేగా ఇవాళ వరకు మొన్నటి వరకు మనం పాటించింది. దాన్ని చేస్తూ మన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎక్కడవుతుందండి? సో ఫస్ట్ మన పాలకుల్లో ఈ రాజకీయాలకు అతీతంగా మెజారిటీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించేది ప్రభుత్వాల్లో రావాలి. అది రానంత వరకు సెక్యులరిజం అంటే సూడో సెక్యులరిస్టులు అందరూ కూడా సెక్యులరిజంకి అర్థం మార్చేసి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిరక్షిస్తూ వాళ్ళని ప్యాంపర్ చేయటమే సెక్యులరిజం అన్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఇదే డిఎంకే వాళ్ళు కోర్టులో కేసు వేశారు. రాముడు అనేటువంటి వాడు అసలు ఉన్నాడని గ్యారంటీ ఏంటి అనేటువంటిది. వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు ఇతను మాట్లాడాడు కాబట్టి స్టాలిన్ వాళ్ళ ముత్తాతకు ముత్తాత ఉండుంటాడు కదా, అతను ఉన్నాడని ఆధారం ఏంటి? ఎక్కడన్నా ఉందా ఆధారం? కానీ ఈయన ఇక్కడ దాకా వచ్చాడంటే ఆయన ఖచ్చితంగా ఉండాలి కదా. 100%. మరి ఇలాంటి సింపుల్ ప్రశ్నలకి సమాధానం అంటే ఒక 200 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు ఉన్నారనేటువంటి దానికే లేనప్పుడు ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంకా మీ ముత్తాత ఉన్నాడో లేదో అనుమానం, కానీ రాముడు ఉన్నాడంటానికి అయోధ్య దగ్గర నుంచి శ్రీలంక దాకా టోపోగ్రఫికల్గా కూడా మీరు చేసుకుంటే కిష్కింద దగ్గర నుంచి అన్నీ అక్కడ కనపడుతూ ఉంటాయి స్పష్టంగా. కట్టినటువంటి వారధి కూడా అది మ్యాన్మేడ్ అనేటువంటిది అందరు చెప్తా ఉంటే కళ్ళున్న కబోదుల్లాగా మాట్లాడే వీళ్ళని మనం ఏం చేస్తామని చెప్పండి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే బీజేపీ మీద చాలామందికి చాలా రకాలైన ఆకాంక్షలు ఉండేవి. నేను కూడా ఒక మాటలో చెప్పాలి అంటే మోడీ గారు రాగానే నేనేమనుకున్నానంటే వివేకానందుడి తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, అంతటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అని. కానీ మరి రాజకీయాల మూలానో లేకపోతే అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక కంపల్షన్ మూలానో, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినాక రాజకీయమే చేయాలి. మొన్న ఎక్కడో టీవీ డిబేట్లో నేను మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి బీజేపీ కాదు మీది, ఇప్పుడు మీరు పాటిస్తున్నటువంటిదంతా కూడా చాణక్య నీతి పాటిస్తున్నారు. దీంట్లో మీకు ఎవ్వరు ప్రేమికులు ఉండరు, మీరు ఎవ్వరు దగ్గర కాదు దూరము కాదు, మనకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళతోటి అంటే ఆ బీజేపీ లీడర్ సమర్థించుకున్నాడు. చాలా బాగా చెప్పారు సార్, మీరు నాకంటే బాగా చెప్పారు, అది లేకపోతే మేము అధికారంలో ఉండలేం కదా అన్న. కాబట్టి చెప్పింది చెయ్యాలి అంటే ఇప్పుడు మెజారిటీ నిర్ణయం అక్కడ ఒక అయోధ్యదే. ఇవాళ మోడీ గారిని చాలామంది అక్కడ ఓట్లు వచ్చినాయా రాలేదనేటువంటిది పక్కన పెట్టండి, ఒక 500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చారు. అలాగే కాశ్మీర్ ఇష్యూ. కాబట్టి మెజారిటీ యొక్క భావాన్ని వాళ్ళ యొక్క మనోభావాన్ని గౌరవించడం అంటే ఎలాంటి తప్పు లేదు. రాజకీయంగా మనకి ఇది లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనేటువంటిది అవసరం లేదు. మోడీ గారికి ఒక మంచి అవకాశం మూడోసారి కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. ఆయన అనుకున్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఒక మంచి కాజ్ లేపారు. ఇవాళ నార్త్ ఇండియాలో దానికి ఎంత యాక్సెప్టెన్స్ వచ్చింది. రాత్రి నేషనల్ ఛానల్స్ అన్నీ డిబేట్ ఇదే కదా.
సనాతన ధర్మ పరిరక్షణకి ఒక ఆర్గనైజేషన్ కావాలంటాం తప్ప, అది భూత. దానికోసం ఇంతమంది కోహనా మేధావులు అక్కడ ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ గగ్గోలు పెట్టడమా? అలా అన్నాడని చెప్పి తమిళనాడులో కేసు పెట్టడమా? నేను అదే మార్నింగ్ ఇంకో డిబేట్లో కూడా చెప్పాను, రమ్మనండి ఆ తమిళనాడు పోలీసులను బార్డర్ దాటి వచ్చి ఆయన మీద చేయమనండి, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ముందు ఈ సెక్యులరిజం అనేటువంటి భావజాలం ఏదైతే ఉందో దాని రియల్ అర్థం అనేటువంటిది ఈ కోహనా మేధావులందరూ నేర్చుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ కూడా నిన్న తిరుమల లడ్డు విషయమే తీసుకోండి, నార్త్లో వచ్చినంత రెస్పాన్స్ మన సౌత్లో వచ్చిందా? అసలు ఏమన్నా జరిగిందా ఆంధ్రప్రదేశ్లో? ఒక రోజు 2 రోజులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పోస్టులు తగలబెట్టారు అంతేగాని ఇక పదే పదే అవతల వాళ్ళు దాడి చేయడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. అడపాదడపై ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు గొంతెత్తితే పార్టీల రీత్యా ఇంకో రీత్యా మనకున్నటువంటి రిజర్వేషన్స్ మూలన ఆయన పట్టుకొని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి హిందూ సమాజంలో ఇవాళ రావాల్సింది ఏంటంటే ఐక్యత. ఏ రోజు మీరు చరిత్రలో తీసుకోండి, హిందూ రాజులు కానీ లేకపోతే సనాతన ధర్మాన్ని పాటించిన ఎవ్వరూ కూడా బయట వాళ్ళ మీద